అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. ఈరోజు మనం మటన్ గోంగూర బిర్యానీని హోటల్ స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ బిర్యానీ కాకుండా ఇలా ఒకసారి గోంగూరతో ట్రై చేయండి. ఇది పుల్లగా ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. శుభ్రం చేసుకున్న 1/2 కిలో మటన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 చెక్క నిమ్మరసం, 1 కప్పు పెరుగును వేసుకుని వీటన్నిటిని మటన్లో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని కనీసం ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకుందాం. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ మారిన తర్వాత ఇందులో కొన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. మిగతాయి కర్రీకి ఉపయోగించుకుందాం. ఈ ఆనియన్లో 3 కట్ చేసిన పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా రాతి పువ్వు, 2 అనాస పువ్వులు, 1 మరాఠీ మొగ్గ, 1 ఇంచు చెక్క, 3 యాలకులు, 4 లవంగ మొగ్గలు, 1 జాపత్రి వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధపరచుకున్న మటన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మటన్ని కుక్కర్లో కన్నా ఇలా నార్మల్గా వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మటన్ని బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మటన్ని అడుగంటకుండా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చిటికెడు జాజికాయ పొడిని కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ను వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మటన్ ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనాను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక కట్ట పుల్లని గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుతూ గోంగూర దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర చాలా తొందరగా ఉడుకుతుందండి. దీంట్లో ఎటువంటి వాటర్ వేయకూడదు. ఇలా కలుపుతూ గోంగూర ఆకులు ఉండకుండా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, గోంగూర చాలా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్కి కర్రీ బాగా పట్టేలాగా కలుపుకొని ఇందులో 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసుల వాటర్ను వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత రైస్ని విరిగిపోకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో కొద్దిగా పుదీనా, 1 టీ స్పూన్ నెయ్యి, మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకుని
ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, పుల్ల పుల్లగా ఘాటుగా మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. గోంగూర మటన్ బిర్యానీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.